హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ 8th యూనిట్ జీవావరణం పర్యావరణం అనే యూనిట్ నుండి పార్ట్ 6 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉష్ణోగ్రత యొక్క జీవ ప్రభావాలు. ఉష్ణోగ్రత సహనం, టెంపరేచర్ టాలరెన్స్. కొన్ని జీవులు అత్యధిక ఉష్ణోగ్రత మార్పులను, టెంపరేచర్ రేంజ్ని తట్టుకునే అనుకూలనాలను కలిగి ఉంటాయి. వాటినే యూరిథెర్మల్ జీవులు అంటారు. ఉదాహరణకి అన్ని ఉష్ణరక్త జీవులు. అనేక జీవులు అత్యల్ప ఉష్ణోగ్రత మార్పులను మాత్రమే తట్టుకునే అనుకూలనాలను ప్రదర్శిస్తాయి. వాటిని స్టీనోథెర్మల్ జీవులు అంటారు. ఉదాహరణ చేపలు, ప్రవాలాలు. వివిధ జాతులలో శరీర ఉష్ణోగ్రత సహన స్థాయిలు వాటి భౌగోళిక విస్తరణను నిర్ణయిస్తాయి. ఉష్ణోగ్రత సహనం అంటే ఏంటి? కొన్ని జీవులు అత్యధిక ఉష్ణోగ్రత మార్పులను తట్టుకునే అనుకూలనాలను కలిగి ఉంటాయి. వాటిని ఏమంటారు? యూరిథెర్మల్ జీవులు అంటారు. ఉదాహరణకి అన్ని ఉష్ణ రక్త జీవులు. అనేక జీవులు అత్యల్ప ఉష్ణోగ్రత మార్పులను తట్టుకునే అనుకూలనాలను ప్రదర్శిస్తాయి. వాటిని ఏమంటారు? స్టీనోథెర్మల్ జీవులు అంటారు. ఉదాహరణకి చేపలు, ప్రవాలాలు. వివిధ జాతులలో శరీర ఉష్ణోగ్రత సహన స్థాయిలు వాటి భౌగోళిక విస్తరణను నిర్ణయిస్తాయి. ఉష్ణోగ్రత జీవక్రియలు, వాంట్ ఆఫ్ రూల్. ఉష్ణోగ్రత ప్రభావం ఎంజైమ్ల చర్యలపైన, తద్వారా ఆధార జీవక్రియపైన, జీవుల శరీర ధర్మక్రియలపైన పడుతుంది. ఉష్ణోగ్రత యొక్క ప్రభావం వేటి మీద పడుతుంది అన్నారు? ఎంజైమ్ల చర్యలపైన, తద్వారా ఆధార జీవక్రియపైన, జీవుల శరీర ధర్మక్రియలపైన పడుతుంది. ఏ ఉష్ణోగ్రత వద్ద జీవక్రియలు పతాక స్థాయిలో ఉంటాయో ఆ ఉష్ణోగ్రతను యుక్తతమ ఉష్ణోగ్రత అంటారు. ఆప్టిమమ్ టెంపరేచర్ అంటారు. ఏ ఉష్ణోగ్రత వద్ద జీవక్రియలు పతాక స్థాయిలో ఉంటాయో ఆ ఉష్ణోగ్రతనే యుక్తతమ ఉష్ణోగ్రత, ఆప్టిమమ్ టెంపరేచర్ అంటారు. జీవులు నిరంతరంగా లేదా దీర్ఘకాలికంగా జీవించగల కనిష్ట ఉష్ణోగ్రతను కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత అంటారు. జీవులు నిరంతరంగా లేదా దీర్ఘకాలికంగా జీవించగల కనిష్ట ఉష్ణోగ్రతను కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత, మినిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ అంటారు. మొక్కలు లేదా జంతువులను కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రతకు గురి చేస్తే నిస్సత్వ స్థితిలోకి చేరుకుంటాయి. దీనినే శీతల స్పృహలేమి, చిల్ కోమా అంటారు. కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత నుంచి యుక్తతమ ఉష్ణోగ్రత పెరిగితే జీవక్రియ రేటు పెరుగుతుంది. కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత నుంచి యుక్తతమ ఉష్ణోగ్రత పెరిగితే జీవక్రియ రేటు అనేది పెరుగుతుంది. ఏ గరిష్ట ఉష్ణోగ్రత వద్ద జీవులు ఎక్కువ కాలం చురుకైన స్థాయిలో జీవిస్తాయో ఆ ఉష్ణోగ్రతనే గరిష్ట ప్రభావ ఉష్ణోగ్రత, మ్యాక్సిమం ఎఫెక్టివ్ టెంపరేచర్ అంటారు. గరిష్ట ప్రభావ ఉష్ణోగ్రత కంటే ఉష్ణోగ్రత పెరిగితే జీవులు ఉష్ణ స్పృహలేమి, హీట్ కోమాలోకి వెళ్తాయి. గరిష్ట ప్రభావ ఉష్ణోగ్రత కంటే ఉష్ణోగ్రత పెరిగితే జీవులు ఉష్ణ స్పృహలేమిలోకి వెళ్తాయి. వివిధ జాతులలో గరిష్ట ప్రభావ ఉష్ణోగ్రత భిన్నంగా ఉంటుంది. నెక్స్ట్ వాంట్ ఆఫ్ సూత్రం, సైక్లోమార్ఫోసిస్. ఉష్ణ రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత అయిన వాంట్ ఆఫ్ ఉష్ణోగ్రతకు జీవక్రియ రేటుకు మధ్య గల సంబంధాన్ని వివరించారు. ఉష్ణ రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత అయిన వాంట్ ఆఫ్ ఉష్ణోగ్రతకి జీవక్రియ రేటుకి మధ్య గల సంబంధాన్ని వివరించారు. దీని ప్రకారం ప్రతి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత పెంచితే జీవక్రియ రేటు రెట్టింపు అవుతుంది. దీన్నే వాంట్ ఆఫ్ సూత్రం అంటారు. చర్య రేటుపై ఉష్ణోగ్రత ప్రభావాన్ని ఉష్ణోగ్రత గుణకం, టెంపరేచర్ కోఎఫిషియంట్ లేదా Q10 విలువ అని అంటారు. Q10 విలువలను x డిగ్రీ సెంటీగ్రేడ్, x-10 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద చర్య రేటు నిష్పత్తి ఆధారంగా అంచనా వేస్తారు. జీవ వ్యవస్థలలో Q10 విలువ దాదాపు 2.0గా ఉంటుంది. జీవ వ్యవస్థల్లో Q10 విలువ దాదాపు 2.0గా ఉంటుంది. నెక్స్ట్ భ్రమణ రూప విక్రయ. కొన్ని జంతువుల్లో ఋతువులను బట్టి వాటి శరీర ఆకృతిలో మార్పులు ఏర్పడతాయి. దీన్నే భ్రమణ రూప విక్రయ అంటాం. ఈ దృగ్విషయాన్ని కోకర్ అనే శాస్త్రవేత్త క్లాడోసిరాన్ క్రస్టేషియాలోని ఉపసమూహం డాఫ్నియా వాటర్ ఫ్లీలో వివరించారు. శీతాకాలంలో డాఫ్నియా యొక్క తలభాగం గుండ్రంగా ఉంటుంది. వసంత ఋతువులో తల ముందు భాగం హెల్మెట్ లాగా పెరుగుతుంది. వేసవి కాలంలో ఇది గరిష్ట పరిమాణంకు చేరుకొని పడగలాగా వెడల్పుగా మారుతుంది.
శరదృతువులో తిరిగి దాని పరిమాణం తగ్గడం మొదలవుతుంది. శీతాకాలానికి తల మళ్ళీ గుండ్రంగా మారుతుంది. సరస్సులో నీటి సాంద్రతలో గల మార్పులకు అనుగుణంగా అనుకూలనం చెందుతూ భ్రమణ రూప విక్రయ జరుగుతుందని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. ఎండాకాలంలో నీరు తక్కువ సాంద్రతని కలిగి ఉంటుంది. అందుకే డాఫ్నియా నీటిపై తేలడానికి అవసరమైన అధిక శరీరోపరితలం కోసం పడగలాంటి శిరస్త్రాణ నిర్మాణాన్ని పెంచుకుంటుంది. శీతాకాలంలో నీరు అధిక సాంద్రతని కలిగి ఉంటుంది కాబట్టి జీవులు అధిక శరీరోపరితలం అవసరం లేకుండానే నీటిలో సులభంగా ఈదగలుగుతాయి. నమూనా రూపాలతో పోల్చితే శిరస్త్రాణ రూపమున్నవి జల ప్రవాహాన్ని తట్టుకొని అధిక ఆహార పదార్థాలు దొరికే ప్రదేశంలో నీటిలో నివాసం ఉంటాయి. ఈ భ్రమణ మార్పులు నీటిలో చలనాన్ని స్థిరీకరించుకోవడానికి అనుకూలమని తెలుస్తున్నది. ఉష్ణోగ్రత అనుకూలనాలు. జంతువుల్లో ఉష్ణోగ్రత అనుకూలనాలు 3 రకాలుగా చెప్పడం జరిగింది. అవి ప్రవర్తన అనుకూలనాలు, బిహేవియరల్, స్వరూప అంతర్నిర్మాణ, మార్ఫలాజికల్ అండ్ ఎనాటామికల్ అనుకూలనాలు, శరీర ధర్మ, ఫిజియోలాజికల్ అనుకూలనాలు. ప్రవర్తన అనుకూలనాలు అంటే ఏంటి? పరిసరాలలోని వైవిధ్యాలను ఎదుర్కొనేందుకు వీలుగా కొన్ని జీవులు అనేక ప్రవర్తన పద్ధతులను అవలంబిస్తాయి. పరిసరాలలోని వైవిధ్యాలను ఎదుర్కొనేందుకు వీలుగా కొన్ని జీవులు అనేక ప్రవర్తన పద్ధతులను అవలంబిస్తాయి. ఎడారి బల్లులు వాటి ప్రవర్తన పద్ధతుల ద్వారా శరీర ఉష్ణోగ్రతని స్థిరంగా ఉంచుకుంటాయి. అవి వాటికి అనువైన దానికంటే శరీర ఉష్ణోగ్రత తక్కువైతే అవి ఎండలోకి వెళ్ళి సూర్యరశ్మి సోకేటట్లు వాటి శరీరాన్ని ఉంచి ఉష్ణాన్ని గ్రహిస్తాయి. కానీ ఉష్ణోగ్రత పెరగడం మొదలైతే నీటిలోకి తిరిగి వెళ్ళిపోతాయి. కొన్ని జంతువులు భూమిపై గల అధిక వేడి నుంచి తట్టుకోవడం కోసం నేలలో బొరియలు చేసుకుంటాయి. అంటే ఇక్కడ పరిసరాలలోని వైవిధ్యాలను బట్టి కొన్ని జీవులు ఏం చేస్తున్నాయి, వాటి యొక్క ప్రవర్తనలో అనుకూలనలు అనేవి ఏర్పరచుకుంటున్నాయి. ఇలాగా ఎడారి బల్లులు కనుక చూసుకున్నట్లయితే వాటి ప్రవర్తన పద్ధతుల ద్వారా శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకుంటాయి. ఇవి ఏం చేస్తున్నాయి, ఎడారి బల్లులు అవి వాటికి అనువైన దానికంటే శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నట్లయితే ఎండలోకి వెళ్ళి సూర్యరశ్మి సోకేటట్టుగా వాటి శరీరాన్ని నుంచి ఉష్ణాన్ని గ్రహిస్తాయి. బాస్కింగ్ అంటారు అనమాట దీన్ని, బాస్కింగ్. కానీ ఉష్ణోగ్రత పెరగడం మొదలైతే నీడలోకి తిరిగి వెళ్ళిపోతాయి. కొన్ని జంతువులు భూమిపై గల అధిక వేడి నుంచి తట్టుకోవడం కోసం నేలలో బొరియలు చేసుకుంటాయి. నెక్స్ట్ స్వరూప అంతర్నిర్మాణ శాస్త్ర అనుకూలనాలు. ధ్రువ ప్రాంత సముద్రాలలో సీల్స్ లాంటి జలక్షీరదాలలో దేహ చర్మానికి కింద మందమైన కొవ్వు పొర బ్లబ్బర్ ఉంటుంది. ధ్రువ ప్రాంత అంటే ఇక్కడ స్వరూప అంతర్నిర్మాణ అనుకూలనాలు అంటే రూపంలో కానీ వాటి యొక్క దేహం యొక్క నిర్మాణంలో కానీ అనుకూలనాలు అనమాట. స్వరూప అంతర్నిర్మాణ అనుకూలనాలు అంటే ధ్రువ ప్రాంత సముద్రాలలో సీల్స్ లాంటి జలక్షీరదాలలో దేహ చర్మానికి కింద ఏముంటుంది, మందమైన కొవ్వు పొర ఉంటుంది. మందమైన కొవ్వు పొరని ఏమంటాం మనం, బ్లబ్బర్ అంటాం. ఇది ఉష్ణబంధకంగా పనిచేస్తుంది అనమాట. శరీరం నుంచి ఉష్ణాన్ని వెలుపలికి వెళ్లకుండా రక్షణ కలుగజేస్తుంది. శీతల ప్రాంతాలలో నివసించే జీవులు ఎక్కువ ద్రవ్యరాశితో పెద్ద శరీరాన్ని కలిగి ఉంటాయి. దేహ ద్రవ్యరాశి అధిక ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. శీతల ప్రాంతాల్లో నివసించే జీవులు ఎక్కువ ద్రవ్యరాశితో పెద్ద శరీరాన్ని కలిగి ఉంటాయి. దేహ ద్రవ్యరాశి అధిక ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ బెర్గ్మాన్ నియమం. ఈ బెర్గ్మాన్ నియమం ఏంటి? బెర్గ్మాన్ నియమం శీతల ప్రాంతపు క్షీరదాలు ఇతర స్థిరోష్ణ జీవుల్లో దేహ ఉపరితల వైశాల్యానికి దేహ ఘనపరిమాణానికి మధ్య గల నిష్పత్తి ఉష్ణ ప్రాంతపు స్థిరోష్ణ జీవుల కంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడ బెర్గ్మాన్ ఒక నియమం ఉంది. బెర్గ్మాన్ నియమం ప్రకారం శీతల ప్రాంతపు క్షీరదాలు అదేవిధంగా ఇతర స్థిరోష్ణ జీవులలోనూ దేహ ఉపరితల వైశాల్యం దేహ ఘనపరిమాణానికి మధ్య గల నిష్పత్తి ఉష్ణ ప్రాంతపు స్థిరోష్ణ జీవుల కంటే తక్కువగా ఉంటుంది. ఇదే బెర్గ్మాన్ నియమం అనమాట. తక్కువ ఉపరితల వైశాల్యం ఉష్ణాన్ని భద్రపరుస్తుంది. ఉదాహరణకి అమెరికా జింక, యురేసియన్ జింకలలో నివసించే అక్షాంశాన్ని బట్టి దేహం పెద్దదిగా ఉంటుంది. స్వీడన్ దక్షిణ ప్రాంతపు జింక కంటే ఉత్తర ప్రాంతపు జింక 15 నుంచి 20% అధిక దేహ ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. తక్కువ ఉపరితల వైశాల్యం ఉష్ణాన్ని ఏం చేస్తుంది, ఉష్ణాన్ని భద్రపరుస్తుంది. ఉదాహరణకి అమెరికా జింక లేదా యురేసియన్ జింకలలో నివసించే అక్షాంశాన్ని బట్టి దేహం పెద్దదిగా ఉంటుంది. స్వీడన్ దక్షిణ ప్రాంతపు జింక కంటే ఉత్తర ప్రాంతపు జింక 15 నుంచి 20%
అధిక దేహ ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. నెక్స్ట్ బెర్గ్మాన్ నియమానికి ఊతం ఇవ్వడానికి ఉపయోగపడే ఒక సాధారణ ఉదాహరణ అయిన పెద్ద ధ్రువపు ఎలుగుబంటి చిన్న ఉష్ణమండల నలుపు ఎలుగుబంటిలను పోల్చడం అనేది కొంతమంది నవీన జీవావరణవేత్తలు అంగీకరించడం లేదు. ఎందుకంటే ఈ రెండు ఎలుగుబంట్లు వేరువేరు ప్రజాతులకు చెందుతాయి. అంటే పోల్చడానికి ఇవి ఒకే జాతి జీవులు కావు, ఒకే జాతి జీవులు అవ్వాలి. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఉదాహరణలో జింకలు అయినాయి, అమెరికా జింక లేదా యురేషియన్ జింక, అదేవిధంగా స్వీడన్ దక్షిణ ప్రాంతపు జింక, ఉత్తర ప్రాంతపు జింక, రెండు జింకలే కానీ అవి ఒకటే జాతి జీవులు మనకి బెర్గ్మాన్ నియమం ప్రకారం. కానీ ఇక్కడ బెర్గ్మాన్ నియమం వేటి విషయంలో పెద్ద ధ్రువపు ఎలుగుబంటి కానీ చిన్న ఉష్ణమండల నలుపు ఎలుగుబంటిని పోల్చడానికి కొంతమంది నవీన జీవావరణవేత్తలు అంగీకరించడం లేదు. ఎందుకు అంగీకరించడం లేదు? అవి ఒకే జాతి జీవులు కాదు. నెక్స్ట్ శీతల ప్రాంత క్షీరదాలలో దేహం నుంచి ఉష్ణ నష్టం తగ్గించడానికి చిన్న చెవిదప్పలు అంగాలు దేహ చివరి భాగాలు ఉంటాయి. శీతల ప్రాంత క్షీరదాలలో దేహం నుంచి ఉష్ణ నష్టం తగ్గించడానికి చిన్న చెవిదప్పలు అంగాలు దేహ చివరి భాగాలు ఉంటాయి. శీతల ప్రాంత క్షీరదాలలో దేహ పరిమాణంలో ఎలాంటి మార్పు లేకుండా పెద్ద చెవిదప్పలు పొడవైన అంగాలు ఉండడం వల్ల దేహ ఉపరితల వైశాల్యం పెరుగుతుంది. దీన్నే ఎలెన్స్ నియమం అంటాం. ఉదాహరణకి ధ్రువ ప్రాంతపు నక్క వల్పస్ లాగోపస్లో శరీరం నుంచి ఉష్ణ నష్టం తగ్గించడానికి దేహ చివరి భాగాలు బాగా చిన్నవిగా ఉంటాయి. భిన్నంగా ఎడారి నక్క వల్పస్ జర్దాలో చెవిదప్పలు అంగాలు పెద్దవిగా ఉండి తేలికగా దేహం నుంచి ఉష్ణాన్ని విడుదల చేయడానికి సహాయపడతాయి. శీతల ప్రాంత క్షీరదాలు కనుక మనం చూసుకున్నట్లయితే దేహం నుంచి ఉష్ణ నష్టం తగ్గించడానికి శీతల ప్రాంత క్షీరదాలలో చిన్న చెవిదప్పలు అదేవిధంగా చిన్న శరీర భాగాలు అంగాలనే ఉంటాయి. దేహ పరిమాణంలో ఎలాంటి మార్పు లేకుండా పెద్ద చెవిదప్పలు పొడవైన అంగాలు ఉండడం వల్ల దేహ ఉపరితల వైశాల్యం పెరుగుతుంది. దీనిని ఎలెన్స్ నియమం అంటాం. ఎలెన్స్ రూల్ అంటాం. ఉదాహరణకి ధ్రువ ప్రాంతం నక్క వల్పస్ లాగోపస్లో శరీరం నుంచి ఉష్ణ నష్టం తగ్గించడానికి దేహ చివరి భాగాలు బాగా చిన్నవిగా ఉంటాయి. భిన్నంగా ఎడారి నక్క వల్పస్ జర్దాలో చెవిదప్పలు అంగాలు పెద్దవిగా ఉండి తేలికగా దేహం నుంచి ఉష్ణాన్ని విడుదల చేయడానికి సహాయపడతాయి. ఎడారి నక్క అంటే ఏంటి? వల్పస్ జర్దా. ఎడారి నక్క వల్పస్ జర్దా. ధ్రువ ప్రాంతం నక్క వల్పస్ లాగోపస్. ధ్రువ ప్రాంతం నక్క వల్పస్ లాగోపస్. నెక్స్ట్ శరీర ధర్మ అనుకూలనాలు. చాలా జంతువులలో శరీర ధర్మ క్రియలు యుక్తతమ ఉష్ణోగ్రత శ్రేణిలో నిర్వహించబడతాయి. చాలా జంతువుల్లో శరీర ధర్మ క్రియలు యుక్తతమ ఉష్ణోగ్రత శ్రేణిలో నిర్వహించబడతాయి. మానవునిలో అది 37 డిగ్రీల సెంటీగ్రేడ్. మానవ శరీరం యొక్క యుక్తతమ ఉష్ణోగ్రత ఎంతంటే 37 డిగ్రీల సెంటీగ్రేడ్. కొన్ని సూక్ష్మజీవులు ఆర్కి బ్యాక్టీరియా 100 డిగ్రీల సెంటీగ్రేడ్లపై ఉష్ణోగ్రత కలిగిన వేడి నీటి బుగ్గల్లోనూ లోతు ఎక్కువ గల సముద్ర అగాధాల్లోనూ వృద్ధి చెందుతాయి. కొన్ని సూక్ష్మజీవులు ఆర్కి బ్యాక్టీరియా 100 డిగ్రీల సెంటీగ్రేడ్లపై ఉష్ణోగ్రత కలిగిన వేడి నీటి బుగ్గలలోనూ లోతు ఎక్కువ గల సముద్ర అగాధాల్లోనూ వృద్ధి చెందుతాయి. అంటార్కిటికా జలపాతాలలో చేపలు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద వృద్ధి పొందుతాయి. అనేక ఆవాసాల్లోని నిర్జీవ కారకాలలో కలిగే హెచ్చుతగ్గుల ఒత్తిడిని జీవులు ఎలా ఎదుర్కొంటాయి? మిలియన్ల సంవత్సరాల కాల వ్యవధి మనుగడలో అనేక జాతులు పరిణామం చెంది స్థిరమైన అంతర్గత దేహంలోని వాతావరణం ఏర్పరచుకున్నాయని భావిస్తారు. ఈ విధంగా వాటి దేహంలో జీవరసాయన చర్యలు శరీర ధర్మ క్రియలు పూర్తి సామర్థ్యంతో జరగడం వలన జీవులు సంపూర్ణ శరీర ఆరోగ్యంతో జీవిస్తాయి. అంటే ఈ జీవుల యొక్క దేహంలో జీవరసాయన చర్యలు శరీర ధర్మ క్రియలు పూర్తి సామర్థ్యంతో జరుగుతాయి. జీవులు సంపూర్ణ శరీర ఆరోగ్యంతో జీవిస్తాయి అన్నమాట. ఇలాగ జీవరసాయన చర్యలు కానీ శరీర ధర్మ క్రియలు కానీ పూర్తి సామర్థ్యంతో జరుగుతాయి జీవుల్లో. ఇలాంటి సమస్థితి దేహంలో యుక్తతమ ఉష్ణోగ్రత శరీర ద్రవాల ద్రవాభిసరణ గాఢత వలన చేకూరుతుంది. ఈ సమస్థితి అనేది ఎలాగ చేకూరుతుంది? యుక్తతమ ఉష్ణోగ్రత అంటే మన దేహాన్ని మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు 37 డిగ్రీల సెంటీగ్రేడ్ యుక్తతమ ఉష్ణోగ్రత మెయింటైన్ అవుతుంది. శరీర ద్రవాల ద్రవాభిసరణ గాఢత కూడా ఒకే విధంగా ఉంటుంది అనమాట. ప్రతి నిత్యము బాహ్య పరిసర స్థితిగతులు మారుతూ ఉన్నప్పటికీ జీవులు అంతర స్థిరత్వాన్ని కింద వివరించిన విధానాల ద్వారా కూడా సాధించుకుంటాయి. మనం ఇక్కడ గ్రాఫ్లో చూడవచ్చు. అంతరస్థాయి, బాహ్యస్థాయి, పాక్షిక క్రమకారులు, అనువర్తనకారులు మనం గ్రాఫ్లో చూడవచ్చు. నెక్స్ట్ నియంత్రణ. ఏంటి ఇక్కడ మనకి కొన్ని విధానాల ద్వారా
జీవులు అంతర స్థిరత్వాన్ని అంటే లోపల కూడా ఒక సమస్థితిని మెయింటైన్ చేసుకుంటాయి కదా, అవి ఎలాగ మెయింటైన్ చేసుకుంటాయి అనేది కొన్ని విధానాలు, శరీర ధర్మ అనుకూలనాలు కొన్ని విధానాలు అనేవి ఇవ్వడం జరిగింది. నియంత్రణ, రెగ్యులేషన్. ఫస్ట్ విధానం ఏంటి? నియంత్రణ. జీవులు శరీర ధార్మిక చర్యలు కొన్నిసార్లు ప్రవర్తనల ద్వారా సమస్థితిని సాధించి దేహ ఉష్ణోగ్రతను, ద్రవాభిసరణ గాఢతలను స్థిరంగా ఉంచుకుంటాయి. జీవులు శరీర ధార్మిక చర్యలు కొన్నిసార్లు ప్రవర్తనల ద్వారా, అంటే ఇక్కడ మనం శరీర ధార్మిక చర్యలు కొన్నిసార్లు ప్రవర్తనల ద్వారా సమస్థితిని సాధిస్తాయి. దేహ ఉష్ణోగ్రతని, ద్రవాభిసరణ గాఢతల్ని స్థిరంగా ఉంచుకుంటాయి. అన్ని పక్షులు, క్షీరదాలు, నిమ్నస్థాయి సకశేరుకాలు, అకశేరుకాల జాతులు ఖచ్చితమైన నియంత్రణ సామర్థ్యాన్ని, ఉష్ణ నియంత్రణ, ద్రవాభిసరణ క్రమతని కలిగి ఉంటాయి. పక్షులు కానీ, క్షీరదాలు కానీ, నిమ్నస్థాయి సకశేరుకాలు, అకశేరుకాలు జాతులు ఖచ్చితమైన నియంత్రణ సామర్థ్యాన్ని కలిగి ఉండి ఉష్ణ నియంత్రణ, ద్రవాభిసరణ క్రమతని కలిగి ఉంటాయి. జీవ పరిణామ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం స్థిర శరీర ఉష్ణోగ్రత నిర్వహించడం ద్వారా అటు అంటార్కిటికాలోను ఇటు సహారా ఎడారులలోనూ క్షీరదాలు విజయవంతంగా జీవనాన్ని గడుపుతున్నాయి. జీవులు శరీర ధార్మిక చర్యలు కొన్నిసార్లు ప్రవర్తనల ద్వారా సమస్థితిని సాధించి దేహ ఉష్ణోగ్రతని, ద్రవాభిసరణ గాఢతని స్థిరంగా ఉంచుకుంటున్నాయి. జీవులు అన్ని పక్షులు, క్షీరదాలు, నిమ్నస్థాయి సకశేరుకాలు, అకశేరుకాల జాతులు ఖచ్చితమైన నియంత్రణ సామర్థ్యాన్ని, ఉష్ణ నియంత్రణ, ద్రవాభిసరణ క్రమతని కలిగి ఉంటాయి. జీవ పరిణామ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం స్థిర శరీర ఉష్ణోగ్రత నిర్వహించడం ద్వారా అటు అంటార్కిటికాలోను ఇటు సహారా ఎడారులలోనూ క్షీరదాలు విజయవంతంగా జీవనాన్ని గడుపుతున్నాయి. శరీర ఉష్ణోగ్రత నియంత్రించే పద్ధతులు మానవుల్లోనూ ఇతర క్షీరదాల్లోనూ ఒకే రకంగా ఉంటాయి. శరీర ఉష్ణోగ్రత నియంత్రించే పద్ధతులు మానవుల్లోనూ ఇతర క్షీరదాల్లోనూ ఒకే రకంగా ఉంటాయి. మనలో 37 డిగ్రీల సెంటీగ్రేడ్ స్థిర ఉష్ణోగ్రత నిర్వహించబడుతుంది. ఎండాకాలంలో దేహ ఉష్ణోగ్రత కంటే వెలుపలి ఉష్ణోగ్రత అధికంగా ఉన్నట్లయితే చెమట ఎక్కువగా పడుతుంది. అంటే ఇక్కడ మెయింటెనెన్స్ కోసం ఏం చేస్తుంది? శరీరం చెమట ఎక్కువగా పడుతుంది. చెమట ఆవిరిగా మారిన ఫలితంగా ఏర్పడిన చల్లదనం శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. శీతాకాలంలో శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువైతే శరీరంలో వణుకు ప్రారంభమవుతుంది. శరీరంలో ప్రత్యేకంగా ఉష్ణ ఉత్పత్తి జరిగి శరీర ఉష్ణోగ్రతను పెంచే ప్రక్రియ. ఇక్కడ ఏం జరుగుతుంది? శీతాకాలంలో చూసుకున్నట్లయితే ఈ 37 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే మన శరీరం ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో మన శరీరానికి వణుకుకు గురవుతుంది. శరీరంలో ప్రత్యేకంగా ఉష్ణోత్పత్తి జరిగి వణుకు వలన శరీర ఉష్ణోగ్రత అనేది పెరుగుతుందన్నమాట. ఇది తక్కువ ఉష్ణోగ్రతకు వ్యతిరేకమైన ఒక రకమైన దేహరక్షణ విధానం. మొక్కలలో ఈ విధమైన అంతర ఉష్ణోగ్రతని ఏర్పరిచే యంత్రాంగం లేదు, మొక్కలకి లేదు. జంతువులకి, ఇతర క్షీరదాలకి ఇటువంటి ఉష్ణోగ్రతని మెయింటైన్స్ చేసుకునే యంత్రాంగం అనేది ఉంది. నెక్స్ట్ అనురూపణ. 99% జంతువులు ఒక స్థిరమైన అంతర వాతావరణాన్ని కలిగి ఉండలేవు. పరిసరాలలోని ఉష్ణోగ్రతను బట్టి దేహ ఉష్ణోగ్రత మారుతుంది. జలచర జీవులలో పరిసర ప్రాంత నీటి గాఢతను బట్టి శరీర ద్రవాభిసరణ గాఢత మారుతుంది. అటువంటి జీవులను అనురూపకాలు, కన్ఫార్మర్స్ అంటారు. అసలు కన్ఫార్మర్స్ అంటే ఏంటి? 99% జంతువులు ఒక స్థిరమైన అంతర వాతావరణాన్ని కలిగి ఉండలేవు. పరిసరాల్లోని ఉష్ణోగ్రతను బట్టి దేహ ఉష్ణోగ్రత మారుతుంది. జలచర జీవుల్లో పరిసర ప్రాంత నీటి గాఢతను బట్టి శరీర ద్రవాభిసరణ గాఢత మారుతుంది. అటువంటి జీవులనే అనురూపకాలు, కన్ఫార్మర్స్ అంటారు. పాక్షిక నియంత్రణ. ఒంటె లాంటి జంతువులు ఒక స్థాయి వరకు ఉష్ణోగ్రత అనురూపకాలుగా, తరువాత నియంత్రకాలుగా ఉంటాయి. పాక్షిక నియంత్రణ. ఒంటె లాంటి కొన్ని జంతువులు ఒక స్థాయి వరకు ఉష్ణోగ్రతని అనురూపకాలుగా, తర్వాత నియంత్రకాలుగా ఉంటాయి. అందువల్ల వీటిని పాక్షిక నియంత్రకాలు, పార్షియల్ రెగ్యులేటర్స్ లేదా పాక్షిక అనురూపకాలు, పార్షియల్ కన్ఫార్మర్స్ అని అంటారు. అనేక జంతువులలో శక్తి రీత్యా ఉష్ణ నియంత్రణ ఖరీదైంది. ఇది చిన్న జంతువులైన చుంచెలుకలు, ష్రూస్, హమ్మింగ్ పక్షులలో, హమ్మింగ్ బర్డ్స్లో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఉష్ణాన్ని గ్రహించడం, కోల్పోవడం అనేది ఉపరితల వైశాల్యంపై ఆధారపడుతుంది. చిన్న జంతువులలో ఉపరితల వైశాల్యం వాటి ఘనపరిమాణం కంటే ఎక్కువగా ఉండడం వలన బయట చల్లగా ఉన్నప్పుడు దేహం నుంచి ఉష్ణాన్ని త్వరగా కోల్పోతాయి. ఫలితంగా ఆ జీవులలో జీవక్రియ ద్వారా అత్యంత శక్తిని ఉపయోగించి ఉష్ణాన్ని ఉత్పత్తి చేసుకోవాలి. అందువలన ధ్రువ ప్రాంతాలలో చిన్న పరిమాణం గల జీవులు చాలా అరుదుగా ఉంటాయి.
జీవ పరిణామం జరుగుతున్న సందర్భాలలో స్థిరాంతర వాతావరణ నిర్వహణ జమ ఖర్చులను ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారు. కొన్ని జాతులు వాతావరణ స్థితిగతులకు కొంతమేర నియంత్రణ సామర్థ్యాన్ని పెంపొందించుకున్నాయి. అది సాధ్యం కాకపోతే అనురూపకాలుగా ఉండిపోతాయి. ఒకవేళ ఒత్తిడిపరమైన బాహ్య పరిస్థితులు స్థానికమైన లేదా కొద్ది కాలం మాత్రమే ఉన్నప్పుడు జీవికి మరో 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటి? పాక్షిక నియంత్రణ. ఒంటె లాంటి జంతువులు ఒక స్థాయి వరకు ఉష్ణోగ్రత అనురూపకాలుగాను తర్వాత నియంత్రకాలుగాను ఉంటాయి. అందువల్ల వీటిని ఏమంటారు? పాక్షిక నియంత్రకాలు అంటారు లేదా పాక్షిక అనురూపకాలు అంటారు. అనేక జంతువులలో శక్తిరీత్యా ఉష్ణ నియంత్రణ ఖరీదైంది. ఇది చిన్న జంతువులైన చుంచెలుకలు, హమ్మింగ్ పక్షులలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఉష్ణ నియంత్రణ అనేది ఖరీదైంది అంటే వాల్యుబుల్ అనమాట. ఇది చిన్న జంతువులైన చుంచెలుకలు, హమ్మింగ్ పక్షుల్లో కనిపిస్తుంది. ఉష్ణాన్ని గ్రహించడం కోల్పోవడం అనేది ఉపరితల వైశాల్యం మీద అంటే జీవి యొక్క ఉపరితల వైశాల్యం మీద ఆధారపడి ఉంటుంది. చిన్న జంతువుల్లో ఉపరితల వైశాల్యం వాటి ఘనపరిమాణం కంటే ఎక్కువగా ఉండడం వలన బయట చల్లగా ఉన్నప్పుడు దేహం నుంచి ఉష్ణాన్ని త్వరగా కోల్పోతాయి. ఫలితంగా ఆ జీవులలో జీవక్రియ ద్వారా అత్యంత శక్తిని ఉపయోగించి ఉష్ణాన్ని ఉత్పత్తి చేసుకోవాలి. అందువలన ధ్రువ ప్రాంతాల్లో చిన్న పరిమాణం గల జీవులు చాలా అరుదుగా ఉంటాయి. జీవ పరిణామం జరుగుతున్న సందర్భాలలో స్థిర అంతర వాతావరణ నిర్వహణ జమ ఖర్చులను ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారు. కొన్ని జాతులు వాతావరణ స్థితిగతులకు కొంతమేర నియంత్రణ సామర్థ్యాన్ని పెంపొందించుకున్నాయి. అది సాధ్యం కాకపోతే అనురూపకాలుగా ఉండిపోతాయి. ఒకవేళ ఒత్తిడిపరమైన బాహ్య పరిస్థితులు స్థానికమైన లేదా కొద్ది కాలం మాత్రమే ఉన్నప్పుడు జీవికి మరో 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. నెక్స్ట్ వలస. అధిక ఒత్తిడి గల ఆవాసం నుంచి జంతువులు తాత్కాలికంగా దూరంగా అనుకూలమైన అంటే సౌకర్యమైన ప్రాంతాలకి వలస వెళ్ళి అక్కడ పరిస్థితులకు అనుకూలమైనప్పుడు తిరిగి యథాస్థానానికి వస్తాయి. దీన్ని ఏమంటారు? వలస అంటారు. అధిక ఒత్తిడి గల ఆవాసం నుంచి జంతువులు తాత్కాలికంగా దూరంగా అనుకూలమైన సౌకర్యమైన ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడ పరిస్థితులు అనుకూలమైనప్పుడు తిరిగి యథాస్థానానికి వస్తాయి. దీన్ని వలస అంటాం. మానవులతో పోలిస్తే ఈ ఉపాయం ఎండాకాలంలో ఒక వ్యక్తి ఢిల్లీ నుంచి సిమ్లాకు ప్రయాణించడం లాంటిది. జంతువులలో ప్రత్యేకంగా పక్షులు శీతాకాలంలో అనుకూలం ఆదరణ గల సుదూర ప్రాంతాలకి వలస వెళ్తాయి. జంతువుల్లో ప్రత్యేకంగా పక్షులు శీతాకాలంలో అనుకూలం ఆదరణ గల సుదూర ప్రాంతాలకు వలస వెళ్తాయి. ప్రతి సంవత్సరం శీతాకాలంలో భారతదేశంలోని అనేక ప్రాంతాలకు ప్రముఖంగా రాజస్థాన్లోని కియోలేడియా ఘనా జాతీయ పార్క్, పూర్వ పేరు భరత్పూర్ పక్షుల సంరక్షణాలయం. ఈ కియోలేడియా ఘనా జాతీయ పార్క్ యొక్క పూర్వం పేరేంటి? భరత్పూర్ పక్షుల సంరక్షణాలయం. ఆంధ్రప్రదేశ్లోని పులికాట్ సరస్సులు వేల సంఖ్యలో సైబీరియా ఇతర శీతల ఉత్తర ప్రాంతాల నుంచి వేలలో వచ్చే వలస పక్షులకు ఆతిథ్యం ఇస్తాయి. కింద 2 పాయింట్లు ఇవ్వడం జరిగింది, వాటిని కూడా చూద్దాం. ఒక పరిసరం నుంచి కొత్త పరిసరానికి లేదా వివిధ పరిసర పరిస్థితులకు మారే అనుకూలనం. ఖచ్చితమైన క్రమకారులు లేదా ఖచ్చితమైన అనువర్తనకారులు ఉండవు. జంతువులలో వివిధ మధ్యస్థ స్థాయిలు ఉంటాయి. నెక్స్ట్ తక్కువ జీవక్రియ రేటు. పరిసరాలలోని ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా కొన్ని జీవులు విశ్రాంతి దశలో గడుపుతూ వాటి జీవనచర్య రేటును తగ్గించుకుంటాయి. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు నిమ్నస్థాయి మొక్కలలో ప్రతికూల పరిస్థితులలో మనుగడ కోసం మందమైన కవచాలు కలిగిన అనేక రకాల సిద్ధ బీజాలను ఏర్పరుస్తాయి. సాధారణ అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడేటప్పుడు సిద్ధబీజ కుడ్యం నుంచి సాధారణ చురుకైన జీవిగా వెలుపలికి వస్తుంది. సిద్ధ బీజాలు మొలకెత్తుతాయి. తక్కువ జీవక్రియ రేటు, లో మెటబాలిక్ రేట్, సస్పెండ్ లైఫ్ యాక్టివిటీస్ అనేవి చూడొచ్చు అనమాట. పరిసరాల్లోని ప్రతికూల పరిస్థితుల్ని అనుగుణంగా పరిసరాల్లోని ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ఏం చేస్తున్నాయి? కొన్ని జీవులు విశ్రాంతి దశలో గడుపుతున్నాయి. వాటి జీవనచర్య రేటును తగ్గించుకుంటాయి. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు నిమ్నస్థాయి మొక్కలలో ప్రతికూల పరిస్థితుల్లో మనుగడ కోసం మందమైన కవచాలు కలిగిన అనేక రకాల సిద్ధబీజాలను ఏర్పరుస్తాయి. సాధారణ అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడేటప్పుడు సిద్ధబీజ కుడ్యం నుంచి సాధారణ చురుకైన జీవిగా వెలుపలికి వస్తుంది. సిద్ధబీజాలు మొలకెత్తుతాయి. మొక్కలలో ఉదాహరణలు ఉన్నత మొక్కలలో విత్తనాలు, ఇతర శాఖీయోత్పత్తి నిర్మాణాలు, ఒత్తిళ్ల నుంచి రక్షించే సాధనాలు.
ఉన్నత మొక్కల్లో విత్తనాలు, ఇతర శాఖీయోత్పత్తి నిర్మాణాలు, ఒత్తిళ్ల నుంచి రక్షించే విధానాలు. విత్తనాల వ్యాప్తికి దోహదం చేయడమే కాకుండా అనుకూలమైన తేమ, ఉష్ణోగ్రత పరిస్థితులు ఉంటే నూతన మొక్కలుగా మొలకెత్తుతాయి. విత్తనాల వ్యాప్తికి దోహదం చేయడమే కాకుండా విత్తనాలు ఏం చేస్తున్నాయి? విత్తనాల వ్యాప్తికి దోహదం చేయడమే కాకుండా తేమ, ఉష్ణోగ్రత పరిస్థితులు ఉండే నూతన మొక్కలుగా మొలకెత్తుతాయి. అననుకూల పరిస్థితుల్లో అవి జీవక్రియలు తగ్గించుకొని నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి విత్తనాలు. నెక్స్ట్, కొన్ని జంతువులు ఒత్తిడి పరిస్థితుల నుంచి తగిన సమయంలో తప్పించుకుంటాయి. ఎస్కేపింగ్ ఇన్ టైం. జీవులు వలస వెళ్ళి అననుకూల ప్రదేశం నుంచి తప్పించుకుంటాయి. అదేవిధంగా శీతాకాలంలో ధ్రువ ప్రాంతపు ఎలుగుబంటి ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి శీతాకాల సుప్తావస్థలోకి వెళ్ళి ప్రతికూల కాలం నుంచి తప్పించుకుంటుంది. కొన్ని నత్తలు, చేపలు, కప్పలు వేసవి కాలంలో అధిక వేడి ప్రభావం నుంచి తప్పించుకోవడానికి గ్రీష్మకాల సుప్తావస్థలోకి ప్రవేశిస్తాయి. నెక్స్ట్, డయాపాజ్. కొన్ని జంతువులు అననుకూల వాతావరణ పరిస్థితులలో వాటి పిండాభివృద్ధిని తాత్కాలికంగా నిలిపివేయడాన్ని డయాపాజ్ అంటారు. అధిక ఉష్ణోగ్రత, అనావృష్టి మొదలైన వాటి నుంచి మనుగడ కోసం జంతువులు డయాపాజ్ అనే ప్రక్రియను ప్రదర్శిస్తాయి. ఈ ప్రక్రియ ఎక్కువగా కీటకాలలో, కొన్ని చేపలు పిండదశలలో కనిపిస్తుంది. ప్రతికూల పరిస్థితులలో కుంటలు, సరస్సులలోని జంతు ప్లవకాలు రక్షణ కోసం డయాపాజ్లోకి ప్రవేశిస్తాయి. డయాపాజ్ అంటే ఏంటి? కొన్ని జంతువులు అననుకూల వాతావరణ పరిస్థితుల్లో వాటి పిండాభివృద్ధిని తాత్కాలికంగా నిలిపివేయడాన్నే డయాపాజ్ అంటాము. అధిక ఉష్ణోగ్రత, అనావృష్టి మొదలైన వాటి నుంచి మనుగడ కోసం జంతువులు డయాపాజ్ అనే ఒక ప్రక్రియని ప్రదర్శిస్తాయి. ఈ ప్రక్రియ ఎక్కువగా కీటకాలలో, కొన్ని చేపల పిండ దశల్లో కనిపిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో కుంటలు, సరస్సుల్లోని జంతు ప్లవకాలు రక్షణ కోసం డయాపాజ్లోకి ప్రవేశిస్తాయి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్. బయాలజీ ఫర్ DSE.